హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ హత్య ఉద్యోగులకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. కాసేపు క్రితమే మనకు గోపాలకృష్ణ ద్వివేది గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ అనేది చేశారు. సో 010 హెడ్ ఆఫ్ ద అకౌంట్ నుంచే మనకు శాలరీస్ అనేవి పడతాయని చెప్పి దీని యొక్క సమాచారం అనమాట. అతి త్వరలోనే వీటికి సంబంధించిన ఆర్డర్స్ని కూడా ఇష్యూ అయితే చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. అంతేకాకుండా వార్డ్ హత్య ఉద్యోగులకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క శాలరీస్ అనేవి మనకు 010 అకౌంట్ నుంచే పడతాయి. ఇక్కడ మనకి ఏంటంటే 294 కింద వార్డ్ హత్య ఉద్యోగులకు సంబంధించి శాలరీస్ బిల్స్ అయితే పెడుతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. బట్ ఏంటంటే తాజాగా తీసుకునే యొక్క నిర్ణయాల ప్రకారంగా మనకు 010 హెడ్ ఆఫ్ ద అకౌంట్ నుంచి మనకు శాలరీస్ అనేవి పడబోతున్నాయి. అంటే మనం రెగ్యులర్ ఉద్యోగుల కిందే లెక్కలోకి వస్తామన్నమాట. చాలామంది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు సంబంధించి వీటికి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే రావడం జరిగింది. సో అందువల్ల ఉద్యోగులందరూ కూడా జోనల్ కమిషనర్స్ని కలెక్టర్స్ని కూడా మీట్ అయితే అయ్యారు. సో ఈ యొక్క ప్రాబ్లంకి సంబంధించి సొల్యూషన్ అయితే లభించిందని చెప్పి భావించడం అయితే జరుగుతుంది. స్వయంగా గోపాలకృష్ణ ద్వివేది గారే మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ముగింపుని తీస్తూ ఈరోజు ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని, మరి 010 హెడ్ ఆఫ్ ద అకౌంట్ నుంచే మనకు బిల్స్ అనేవి మనకు శాంక్షన్ అయితే అవుతాయని కూడా తెలపడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ని షేర్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ.